అంటే చైన్స్ మ్యాచింగ్లు ఇంకా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి చూస్తుంటాం మా కదా. మా ఏరియాలో అవన్నీ కావు, ఓకే, అలాంటివన్నీ ఉన్నాయి. అవి కావు, పోనీ మీ ఏరియా వాళ్ళు వెళ్ళి వేరే దగ్గర చేస్తారా అలాగా? చెయ్యరు. అలా ఏం చేయరు. అంటే పర్టికులర్గా ఏంటి అసలు మీ మోటో ఏంటి, ఏం చేస్తుంటారు? ఇక మోటో ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఉమ్. మళ్ళీ మధ్యలో ఈ మనుషుల్ని బెదిరించడాలు, ఫోన్ చేసి బెదిరించడాలు, ఏ నీ సంగతి చెప్తారా అని పంచాయతీలు సెటిల్మెంట్లు చేయడాలు, ఎందుకు ఇవన్నీ? ఇక వాళ్ళు ఏదో కష్టం, ఇక ముంగటోళ్ళు ఎవరో బాధపడితే ఇక వాళ్ళు ఫోన్లు చేయడం తప్ప ఇంకా వేరే ఏది ఉండదు. పైసలు తీసుకుంటారా మరి అట్లా సెటిల్మెంట్ చేసి? అసలు ఏం మనకు తెలియదు, మనం చూడలే. అన్నా నువ్వు కూడా చేసినావు కదన్నా సెటిల్మెంట్? తీసుకుంటుండే, నేను ఇక్కడ చేయకపోతే నేను బయట చేస్తుండే మొత్తం. ఎట్లా అంటే ఇప్పటి వరకు నీ దగ్గరకు వచ్చిన కేసెస్లో అంటే నీకు బాగా గుర్తుండిపోయి బాగా స్ట్రగుల్ అయిపోయిన కేసెస్ ఏ ఉన్నాయి ఒక సెటిల్మెంట్లలో, ఏమన్నా చెప్పగలుగుతావా? నాకు ఇప్పటిదాకా దేనిలో ట్రగుల్ కాలే, నాకు ట్రగుల్ చేయరు గిట్ట ఎవరు. అంటే అంటే అదే అంటే నీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఎలా ఉంటాయి, అదేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? నార్మల్గా ఇప్పుడు మీ ల్యాండ్ ఉంది, ఇప్పుడు మీ ల్యాండ్ మీదకి ఎవరో వచ్చి మిమ్మల్ని టార్చర్ చేసుడు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుడు, నువ్వు ఇది నాకు సగం ఇచ్చేసేయి, ఇవ్వకపోతే నేను చూసుకుంటాను నిన్ను అది అన్న దానికి వాళ్ళు వచ్చి మా అన్నకి చెప్తారు. మా అన్న వచ్చేసి నేను ఎందుకు రా దీంట్లోకి వచ్చాడు, నా తమ్ముళ్ళని పంపిస్తా అని చెప్పి మమ్మల్ని పంపించాడు అంతే.